హాయ్ హలో వెల్కమ్ టు గనరుచులు. ఇవాళ పచ్చళ్ళ ఫెస్టివల్ అండి. మా ఇంట్లో 3 days తర్వాత మామిడికాయ పచ్చడి తీసి చూపిస్తున్నాను. చూస్తేనే నోరు ఊరుతోంది కదా. ఇది అల్లం పచ్చడి, తెలంగాణ స్టైలు. అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి. ఇదే రంగు, ఇదే కలరు, ఇంతే టేస్ట్, ఇదే ఆయిల్తో ఇయర్ మొత్తంలో ఉంటుంది నా పచ్చడి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు తప్పక ఇలా ట్రై చేయండి. చాలా క్లియర్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే విధంగా చేస్తాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మామిడికాయలు 20 తీసుకున్నాను, చిన్న సైజు. అప్రాక్సిమేట్గా 3 kgs ఉంటాయి. ఇవి తెచ్చిన తర్వాత మార్కెట్లో నుంచి కడిగి నీళ్ళల్లో ఒక 10 minutes నానబెట్టి కొట్టివ్వడానికి ఇవ్వాలి. ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు. తెచ్చిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా బట్టలో పరిచి ఇలా తూడవాలి. గట్టిగా తూడ్చిన తర్వాత ఇలా సన్న పొరస్తుంది, అది కూడా తీసేసి, జీడి ఉంటుంది అది కూడా తీసేసి, ముక్కకు నల్లగా పట్టుకుంటుంది కదా, అదంతా తీసేయాలండి. చూడండి, జీడి కూడా తీసి ఒక్కొక్క ముక్కని ప్రెస్ చేసుకుంటూ తుడవాలి. ఇలా చిన్నగా నల్లగా ఉంటుంది, అది కూడా కట్ చేయాలి. ఆయిల్ 1 లీటరు ఏఎస్ బ్రాండ్ అగ్మార్క్ నువ్వుల పప్పు నూనె వాడతాను. మీరు దీనికి బదులుగా పల్లి నూనె వాడచ్చు. ఇది 1 year స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి, రాబోయేది చలికాలము, వర్షాకాలం కాబట్టి బాడీకి హీట్గా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది నువ్వుల నూనె. అది బాగా వేడెక్కిన తర్వాత గుప్పెడు ఆవాలు, గుప్పెడు జీలకర్ర వేసి స్టవ్ ఇమీడియట్గా ఆఫ్ చేసేయాలి. మాడనివ్వద్దు పోపుని. ఇంకొక ప్యాన్ తీసుకొని జీలకర్ర 6 teaspoons, ఆవాలు 6 teaspoons వేసి చిన్న మంట మీద ఇవి రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సన్న పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇది పైనుంచి చల్లడానికి చూడండి, ఈ విధంగా ఉండాలి పౌడరు. మంచి టేస్ట్ వస్తుంది దీంతో. సాల్ట్, టాటా సాల్ట్ తీసుకున్నాను 1 kg. ఎల్లిపాయలు 750 grams. అల్లము 1 kg. 2 ఈక్వల్ అస్సలు తీసుకోవద్దు. అల్లం తక్కువ, అల్లం పచ్చడి అంటే అల్లం ఎక్కువ ఉండాలి, ఎల్లిపాయలు తక్కువ ఉండాలి. అల్లం కూడా ఇలా నారనారగా ఉన్న క్వాలిటీ తీసుకోండి. తెల్ల అల్లం అస్సలు వద్దు, పర్ఫెక్ట్గా వస్తుంది. 2 ఈక్వల్ తీసుకుంటే అంత టేస్ట్ రాదండి. కట్ చేస్తే అల్లం క్వాలిటీ చూడండి ఇలా రావాలి. ఇవి 2 గ్రైండ్ చేసి 1 kg సాల్ట్ ప్యాకెట్లకించి 50 grams ఇందులోకి యాడ్ చేయాలి. కారం పొడి నేను 3 mangoes వాడతాను. 1/2 kg 500 grams అనమాట. ఇది మొత్తం వేసేస్తున్నాను. మీరు దీనికి బదులుగా ఏ కారమైనా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఉన్న కారమైనా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది కారము. నేను సమ్ ఇయర్స్ నుంచి ఇదే వాడతాను. ఇదే ఆయిల్, ఇదే నూనె, కారం పొడి వాడతాను. సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్కి వాడుకున్నాక మిగిలింది 700 grams పచ్చడి కలుపుకోవడానికి పెట్టుకున్నాను. పావంతా తీసి 250 grams పక్కన పెట్టుకుందాము. 3rd dayకి అది తక్కువ పడితే యూస్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. దాంట్లోకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసి 2 teaspoons మెంతి పౌడర్ వేసుకోవాలి. వేయించిన మెంతుల్ని పౌడర్ చేసింది యాడ్ చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసి బాగా చేయితో మిక్స్ చేయాలండి. వద్దు అనుకుంటే మీరు స్పూన్తో కూడా మిక్స్ చేయొచ్చు. కానీ చేయితో మిక్స్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అంతా కాయలకంతా అంటుతుంది పచ్చళ్ళకి. ఇప్పుడు మనము వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా, సగం దాకా పొయ్యాలి. తాలింపు వేసుకుంది, ఆవాలు జీలకర్రని వేయాలండి, ఇంకేం వేయద్దు. మిక్స్ చేసిన తర్వాత చూడండి, 1/2 quantity వేసాను. ఇప్పుడు కొద్దిగా ఇలా తెల్లగా రావాలి ముక్కలు. ఆరపెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి. బాగా ముక్కలకు పడతట్టుగా ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పడతట్టుగా మిక్స్ చేసుకుంటూ పోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. మీ అల్లం పచ్చడి అంత టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు నేను 1/2 cup తీసుకున్నాను. మీకు ఎంత అవసరం ఉంటే అంత మంచిది. కొలెస్ట్రాల్కి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇవన్నీ వేసి ఇది కూడా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇంకా సగం క్వాంటిటీ పక్కన పెట్టాం కదా చల్లార్చిన నూనె, అది కూడా ఇందులోకి యాడ్ చేసి ఇలా బాగా చేతులతో కలిపితే చూడండి, ఆయిల్ 1 liter వేసాను, కనిపించట్లేదు. అదే 3 daysకి జార్లో పైకి వస్తుంది. ఈజీగా ఇలా పెట్టుకోండి మీరు కూడా. మామిడికాయ అల్లం పచ్చడి, అల్లం వెల్లుల్లి పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటారు. జార్కి ఇలా బొట్లు పెట్టాలి. తెలంగాణలో అల్లం పచ్చడి అంటే లక్ష్మీదేవితో సమానం అంటారు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా ఏమీ లేదు. నేను జార్లోకి అంతా ఎత్తేస్తున్నాను. జార్లోకి వేసిన తర్వాత 3 days తర్వాత మనము ఇది చూస్తే పైకి ఒక 1 inch 1/2 inch అంత ఆయిల్ ఉంటుంది. ఇయర్ మొత్తంలో కూడా ఏమి ఖరాబ్ కాదండి, పాడనేదే మాటనే ఉండదు. అలా ఆయిల్ పైకి ఉంటే
కలిపి తీసుకున్నప్పుడు ఆయిల్ ఉండదు. ఇలా బట్టతో కట్టాలి, లేకపోతే మూత చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఏదైనా పురుగు అలాంటిది పోతుంది కాబట్టి కట్టి పైన పెట్టేయాలి. మిగిలిన దాంట్లో అన్నం కలిపి మా పిల్లలకి ఇలా పెడుతున్నాను. 3 days తర్వాత అల్లం పచ్చడి చూడండి ఎంత టేస్టీగా నోరు ఊరుతుంది కదా. తెలంగాణలో అల్లం తొక్కు అంటారు. నేను ప్రతిసారి ఇలాగే పెడతాను. ఒక ప్లేట్లోకి వేసి మీరు అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత ఉప్పు, కారము, ఆయిల్ ఏది తక్కువ పడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏది యాడ్ చేయలేదు, పర్ఫెక్ట్ కొలతలతో నేను మీకు చూపించాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇయర్ మొత్తంలో కూడా ఇదే కలరు, ఇంతే ఫ్రెష్నెస్, ఇంతే టేస్ట్గా ఉంటుంది నా పచ్చడి. మా ఇంట్లో పచ్చళ్ళ ఫెస్టివల్ కదా, నా నెక్స్ట్ వీడియోలో ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి పెడుతున్నానండి. మీరు తప్పక చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.